వారం రోజులైనా యుద్ధం మాత్రం ఆగటం లేదు. యుద్ధం ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2-3 వారాల పాటు యుద్ధం జరుగుతుందని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే జరిగిన యుద్ధానికి ఖర్చు భారీగా అవుతోంది. మరో 2 వారాలు ఇదే తంతు కంటిన్యూ అయితే ఆర్థికంగా మరింత నష్టపోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. జస్ట్ వారం రోజుల యుద్ధానికి దాదాపు 71,000 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. అంటే ఒక్క రోజు యుద్ధానికి సగటున 420 కోట్ల రూపాయలపైనే ఖర్చు చేస్తున్నారు. దీంతో అగ్రరాజ్యం సహా ఇజ్రాయెల్, ఇరాన్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ 3 దేశాలే కాకుండా ఈ యుద్ధ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై కూడా పడుతోంది. ఫిబ్రవరి 28 శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు నాయకులే టార్గెట్ గా ఇజ్రాయెల్, అమెరికాలు డ్రోన్లు, క్షిపణులతో ముప్పేట దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు చనిపోయారు. అయితే ఖమేనీని అంతం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లో ఆధిపత్యం చలాయించేందుకు చేస్తున్న ఈ యత్నంలో అమెరికా, ఇజ్రాయెల్కు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు నిపుణులు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అమెరికా, ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హ్యారియన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తోంది. ఈ దాడుల కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాదాపు 50 యుద్ధ విమానాలు సహా వందలాది డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అటు అమెరికా సైతం భారీ ఎత్తున ఆయుధాలను వాడేస్తోంది. B-2 బాంబర్స్, ఇతర ఎయిర్ క్రాఫ్ట్లు సహా పలు సైనిక సంపత్తిని వాడుతోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లని మాత్రమే వాడుతూ అమెరికా, ఇజ్రాయెల్కి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ కొడుతోంది. శత్రు దేశాల క్షిపణి దాడుల్ని అడ్డుకునే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి ప్రయోగించిన ప్రతిసారి దాదాపు $40,000 నుంచి $50,000 ఖర్చవుతుందని అంచనా. భారీ దాడుల సమయంలో దీని నిర్వహణ వ్యయం $1,00,000 నుంచి $1,50,000 వరకు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అటు అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదటి 24 గంటల్లోనే భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా తన సైనిక సంపత్తిని ఇరాన్ చుట్టూ మోహరించింది. ఈ సన్నాహక దశ కోసం భారీ మూల్యాన్నే అమెరికా చెల్లించాల్సి వచ్చింది. ఇక నౌకలు, విమానాలు, బలగాల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. యుద్ధ సన్నాహక స్థితిలో ఈ సంపత్తిని ఉంచడానికి ఇంధనం, ఆహార సరఫరా, సిబ్బంది ముఖ్యం. వీటిని మోహరించడానికి ఖర్చు చేసిన వనరుల్ని ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి అవసరాల కోసం వాడుకుని ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ చుట్టూ యుద్ధ విమానాల్ని మోహరించడానికి అమెరికా ప్రభుత్వానికి అదనంగా 5,670 కోట్లు ఖర్చయి ఉంటుందని ప్రముఖ వార్తా ఏజెన్సీ అల్ జజీరా అంచనా వేసింది. ఇక యుద్ధం మొదలు కావటానికి ముందే భూమి, ఆకాశం, సముద్రం పైన సైనిక బలగాలని మోహరించడానికి అమెరికాకి రోజువారీ నిర్వహణ ఖర్చు 58.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. బాంబులతో దాడులు, సైనిక బలగాల మోహరింపు వీటన్నింటికి భారీ ఖర్చుతో కూడుకున్నవే. యుద్ధ సమయాల్లో క్షిపణులు, బాంబులు, విమానాలు, ట్యాంకులు, ఇతర సైనిక సంపత్తిని వేగంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటికప్పుడు వార్కి ఎన్కార్డు పడ్డా కూడా ఆర్థికంగా కోలుకోవటానికి మాత్రం చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.